హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నాను? చాలా బాగున్నానండి. ఇది నా బర్త్డే రోజు చేశానండి కొబ్బరిపాల బిర్యానీ, ఆలు కుర్మా. రెండు టేస్ట్ చాలా బాగున్నాయండి. సరే మీతో పంచుకుందాం అని చెప్పేసి నేను వీడియో తీశానండి, లాంగ్ వీడియో. ముందుగా మనకి ఒక గ్లాస్తో బియ్యం నానబెట్టుకోవాలండి. దాని తర్వాత స్పైసెస్ కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి చెప్పును కోసేసుకొని మనం చిక్కగా చేసుకోవాలంటే ఒక గ్లాస్ పాలు చిక్కగా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ ప్రిపేర్గా ఉంటే మనకి బిర్యానీ ఫాస్ట్గా అవుతుందండి. బిర్యానీ బియ్యం నానబెట్టుకుంటే చక్కగా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటుంది. దాంట్లో మనం హోల్ గరం మసాలా దినుసులు, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్కసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేయించుకోవాలండి. దాని తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ కూడా వేసి ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. ఏమాత్రం వేయించుకోకపోయినా పచ్చివాసన వస్తే బాగోదు. మీకు ఇష్టం ఉంటే కాజు వేసుకోవచ్చు, నేను కాజు కూడా వేసానండి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం బాగా అన్నీ వేయించుకోవాలండి. ఇక్కడ గరం మసాలా ఆప్షన్లలో నేను వేసుకున్నాను, చాలా బాగుంది. మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, అది మీ ఇష్టం. ముందుగా నానబెట్టిన బియ్యం కూడా వేసేసుకుని ఆ మసాలా పట్టేదాకా కొంచెం మనం కలపాలండి. అలా వాటర్ పోసేసేదంటే బిర్యానీకి మసాలా పట్టదు. ఇప్పుడు ఇలాగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అనే వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్నాక మనం ముందుగా తీసిపెట్టిన కొబ్బరి పాలు దీంట్లో పోసుకోవాలండి. ఆ చెంబుతో నేను పీల్చుకున్నాను, ఆ చెంబుతో 2.5 కొబ్బరి పాలు పోసుకోవాలండి. కొబ్బరి పాలతో పాటు కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. నేను 2.5 కొబ్బరి పాలు పోసానండి. కొబ్బరి పాలు పోసేసి బాగా బియ్యం కలుపుకోవాలండి. చుట్టుపక్కల బియ్యం అంతా తీసుకొని ముందు మూత పెట్టేసుకొని మరిగించాలండి. కొంచెం అది మరిగాక మూత తీసి మనం సిమ్లో పెట్టుకొని పైన గాలి వెళ్ళకుండా మూత పెట్టేసి దమ్ టైప్లో పెట్టుకోవాలండి. ఇక్కడే మీరు ఉప్పు కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా దమ్ పెట్టేసుకుంటే ఇది స్లోగా అవుతుందండి. లోపల మనం కర్రీకి ప్రిపేర్ చేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలండి. జీడిపప్పు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఏమాత్రం పచ్చున్నా సరే టేస్ట్ బాగోదండి కూర. ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొబ్బరి వేసుకోవాలి. నేను కొబ్బరి పాలు తీసుకుని కొబ్బరి ఉంటే ఆ కొబ్బరి వేసేసాను, లేదా మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఆ కొబ్బరి వెజిటబుల్ని వేసేసాను. దాంతోపాటు 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేయించి కొంచెం బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. వేయించుకొని దీన్ని పక్కన చల్లబెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. లోపల మనం మసాలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని, ఇక్కడ కొంచెం లైటింగ్ బ్రైడ్ అయింది ఏమనుకోకండి, టమాటా ముక్కలు, కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే టమాటా కొంచెం వాటర్ తొందరగా బయటకు వస్తుంది, కొంచెం సాల్ట్ వేసాను. ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. లోపల బిర్యానీ చూడండి ఎంత పొడి పొడిలాంటి ఆడుతుందో. మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ డల్ ఉంది, కొంచెం ఏమనుకోకండి. ఈ లోపల ఇది మగ్గిపోతుందండి. ఇది మగ్గిపోయాక మనం ఒకసారి మూత తీసేసుకొని ఒక్కసారి టమాటాని అంతా కూడా మనం బాగా ఏంటంటే మగ్గపోతే ముక్కల కింద ఉండి బాగోదు, బాగా స్మాష్ అవ్వాలండి. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ దాంట్లో వేసేయాలి. పేస్ట్ దాంట్లో వేసేసాక కొంచెం పేస్ట్ని బాగా కలుపుకోవాలి ఏంటంటే జీడిపప్పు కొబ్బరి వేసాం కదా, అడుగంటుతుంది. ఎందుకంటే మనం సిమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు కారం, ఒక స్పూన్ పడుతుంది. ఎందుకంటే కొబ్బరి అంటే కమ్మగా ఉంటుంది కాబట్టి పడుతుంది. దాంతోపాటు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం మగ్గాక మిక్సీ జార్లో కొంచెం వాటర్ కలుపుకొని దీంట్లో వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనం ఏమాత్రం కంగారు పట్టే కూర పాడైపోతుంది. దగ్గర పెట్టుకుని మూత పెట్టుకుని సిమ్లో ఉడికించుకోవాలి. ఉడికించినాక మన ఈ లోపల బంగాళదుంప ఉడికించేసుకుని ముక్కలు కట్టేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి నేను పెట్టుకున్నాను అలాగా. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనాకులు ఉంటే వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకుని బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అసలు హై మంట పెట్టకూడదండి, పెడితే పాడైపోతుంది కూర. స్లోగా ఉడికించుకోవాలండి. ఇలాగా బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని బాగా స్లోగా ఎందుకంటే ఆల్రెడీ అన్నీ బాయిల్ చేసినాయి కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుంది కూర అవడానికి. ఇంకొంచెం వాటర్ అడ్జస్ట్ చేసేయండి, కూర కలుపుకోవడం వీలుగా ఉంటుందని. ఇలాగ బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకున్నప్పుడు మళ్ళీ మొత్తం ఉడికిపోతుంది. చూడండి కూర ఎంత బాగుందో, చక్కగా ఆయిల్ పైకి తేరుతూ చక్కగా ఉడుకుతూ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు తింటున్నానని పెట్టేశానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వంట మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. బాయ్, ఉంటానండి. ఇంకో వీడియోతో కలుద్దాం మనం మళ్ళీను. బాయ్, ఉంటాను.